అయితే మీరు చేసిన ఆరోపణలకి ఈవిడ ఏ చెప్పుతో కొట్టినట్టు? ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే నిజాలతో పని లేదు, వాస్తవాలతో పని లేదు, దర్యాప్తులతో పని లేదు, అబద్ధం చెప్పుకెళ్ళిపోదాం, అవాస్తవాలు మాట్లాడేద్దాం, ఏది పడితే అది ఆరోపణలు చేసేద్దాం, బురద వేసేద్దాం. ఈరోజు వీళ్ళు ఇంకేమంటారంటే, ఎవరైతే సవిత గారు ఉన్నారో ఆవిడ చాలా దారుణంగా ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. సొంత బాబాయికి సంబంధించినటువంటి పిన్ని తాళిబొట్టు తెంపేశావు, పిన్నమ్మ సౌభాగ్యాన్ని చెరిపేశావు, రమణమ్మ జీవితం నాశనం చేసావు, పెద్ద దస్తగిరిని చంపేసి ఇష్టం వచ్చినట్లు. సభ్యత లేదు, సంస్కారం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే. ఈరోజు దస్తగిరి భార్య సమాధానం, మా సవితమ్మ ఏ చెప్పుతో కొట్టినట్టు మీకు సమాధానం చెప్పండి. ఇన్ని నీతులు చెప్తున్నారు మీరు, ఇన్ని నీతి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. మీ జిల్లాలో స్టాంపులు కుంభకోణం మీ జిల్లాలోనే, రిజిస్ట్రేషన్స్ కుంభకోణం మీ జిల్లాలోనే. ఈరోజు కొత్తగా 2 రోజుల నుంచి నడుస్తుంది హనీ ట్రాప్ మీ జిల్లాలోనే. ఆదరణ పథకం ద్వారాగా 5,000 కోట్లు ఇస్తాము అని చెప్పి 5,000 కోట్లు నిధి పెడతాము అని చెప్పారు. ఏమైంది? ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్క బీసీ కార్పొరేషన్ లోనైనా ఇచ్చారా మీరు? 58 కార్పొరేషన్లు ఉన్నాయి, ఒక్క కార్పొరేషన్కి ₹1 విడుదల చేశారా మీరు? ఏదనంటే మీ కాన్స్టిట్యున్సీలో అమాయక ఉద్యోగుల్ని, చిన్న చిన్న ఉద్యోగుల్ని ఉద్యోగాల నుంచి పీకేయడం, సస్పెన్షన్స్ చేశారు. జ్యోతిరావు పూలే స్కూల్లో సుమారుగా 10 మంది పైన స్టాఫ్ని సస్పెండ్ చేస్తే కోర్టు మొట్టుకెళ్ళేసాడు పోస్టింగ్లు ఇచ్చింది. మాట వాస్తవం కాదా? మీ యొక్క పనితీరు మీ శాఖ మీద చూపించండి. ఈరోజు మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతాము అని మీరంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈరోజు గుమ్మడి సంధ్యారాణి గారు మా జిల్లా మంత్రి, ఈవిడేం మాట్లాడతారంటే సేమ్, అంటే ఎంత నీచంగా అంటే హావభావాల దగ్గర నుంచి ఈవిడ మాట్లాడే మాటలు. మానసిక వికలాంగుడు జగన్ అంట, మావిగన్ ఎవరికి అర్థం కాలేదంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మావిగన్ అనేది ఏంటి అన్నది ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి మీరు ఈరోజు స్క్రీన్ ముందుకు వచ్చి ఈ స్క్రిప్ట్లన్నీ చదువుతున్నారు. ఈరోజు మావిగన్ అనేది అంటే మావిగన్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు గ్రోత్ క్యారిడార్ చేసి 20,000 కోట్లు పెడితే ఇది ఒక మంచి గ్రోత్ క్యారిడార్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచన. మావిగన్ అని పేరు పెడితే జగన్ గుర్తొస్తారంటే మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అని కూడా ఆయన సజెషన్ ఇవ్వడం జరిగింది. ఎంత హుందాగా ఆయన సజెషన్ ఇచ్చారు. ఈరోజు ఆ మావిగన్ అనే గన్ను ఎక్కడ పేలాలో అక్కడ పేలింది కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ఇంత భుజాలు తడుముకొని ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు 20,000 కోట్లు పెడితే మంచి గ్రోత్ క్యారిడార్ అవుతుందని చెప్తే అది మీకు నచ్చదు. 28 గ్రామాలలో పెట్టే అమరావతి రాజధానికి 2 లక్షల కోట్లు పెడతామని చెప్తున్నారే. మిమ్మల్ని మానసిక వికలాంగులు అనుకునే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో 28 జిల్లాల అభివృద్ధి ఒకేలా చేయాలనుకున్నటువంటి, అంటే గతంలో 26 జిల్లాలు ఇప్పుడు 28 జిల్లాలుగా మారింది. 28 జిల్లాల అభివృద్ధి ఒకే రకంగా చేయాలన్నటువంటి ఆలోచన చేయడం మానేసి ఈరోజు 28 గ్రామాలను అభివృద్ధి చేసి 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నటువంటి మీ ప్రభుత్వం మానసిక వికలాంగ ప్రభుత్వం. మీ నాయకులు మానసిక వికలాంగ నాయకులు, మీ ఆలోచనలు మానసిక వికలాంగులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా? ఈరోజు సంజయరాణి గారు మాట్లాడితే ఏవేవో మాట్లాడుతున్నారు. సైకో అంటది, 11 రెడ్డి అంటారు, అక్క, చెల్లి, తల్లి, గొడ్డల పార్టీ అట. మీది సైకిల్ పార్టీ కదా, మీ సైకిల్లో కిల్ ఉందిగా, మీది కిల్ పార్టీయా? హత్యల పార్టీయా? మేము కూడా అలా చెప్పాలా? మీరు చేసినట్టు విమర్శలు మేము కూడా చెయ్యాలా? హత్య రాజకీయాలు మీ ప్రభుత్వ హయాంలో జరగలేదా? ఎన్టీఆర్ గారి నుంచి, వంగవీటి రంగా గారి నుంచి, మల్లెల బాబ్జీ నుంచి మీ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రషీద్ అనేటువంటి
ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రోడ్డు మీద కత్తులతో నరికారు. గతంలో 2014 నుంచి 2019లో కంగడి శ్రీదేవి గారి హస్బెండ్ నారాయణ రెడ్డి గారిని కత్తులతో రోడ్డు మీద నరికారు. మీది కత్తి పార్టీయా? మీరు అన్నట్టుగా మమ్మల్ని గొడ్డల పార్టీ, మీది కత్తి పార్టీ అని పేరు పెట్టుకుంటారా? మీ ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయడమే. ఈరోజు మీ దగ్గర వ్యవస్థ ఉంది, మీ దగ్గర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. విచారణ చేపట్టి విచారణలో తేలిన తర్వాత ఏమైనా మాట్లాడాలా? విచారణ చేసేది మీరే, దర్యాప్తు సంస్థలు ఉన్నది మీ దగ్గరే. అయినా కూడా నిందలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడం ఎంతవరకు సబమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు గుమ్మడి సంజయ్ రాణి గారు ఇలా మాట్లాడతారు. అసలు ఆవిడ శాఖలో ఆవిడకి ఎంత పట్టుంది, అసలు ఆవిడ పరిస్థితి ఏంటి, ఈ జిల్లాలో ఆవిడ పరిస్థితి ఏంటి, కాన్స్టిట్యున్సీలో ఆవిడ పరిస్థితి ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని మాట్లాడడం, జగన్ గారిని ఉద్దేశించి లెవెన్ రెడ్డి అని మాట్లాడడం, జగన్ గారిని ఉద్దేశించి అక్క చెల్లి తల్లి అని మాట్లాడడం, గొడ్డల పార్టీ అని సంజయ్ రాణి గారు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో జగన్మోహన్ రెడ్డి అని అంటారు మీరు. అసలు ఎవరు సైకోలు ఒకసారి మాట్లాడుకుందామా? ఈరోజు ఈ జిల్లాలో సపోజ్ మీ కాన్స్టిట్యున్సీ తీసుకుందాం, సాలూరు కాన్స్టిట్యున్సీ. అక్కడ ఏదైతే కరాసవలస కేజీబీవి స్కూల్లో 5గురు, ఒక ఎస్ఓ అండ్ వంట సిబ్బందితో కలిపి 5గురిని సంవత్సరం క్రితం సస్పెండ్ చేసిన తర్వాత 9 నెలల పాటు తిప్పించుకొని, కాళ్ళు మొక్కించుకొని, సారీలు చెప్పించుకొని, ఇంత చేపించుకొని ఆ 5గురిని ఈరోజు టెర్మినేట్ చేశారు. అంటే పూర్తిగా విధుల నుంచి తొలగించారు. చిన్న చిన్న ఉద్యోగులు అందరూ ఆడవాళ్లే. మీరు ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళలకు అన్యాయం చేస్తారా? అందులో గిరిజనులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గిరిజనులకు అన్యాయం చేస్తారా? కాజ్ ఏంటి అని అంటే అన్నం ఉడకలేదన్న కాజ్ అట. అన్నం ఉడకలేదు అన్న ఒకే ఒక కారణంతో 5గురిని సస్పెండ్ చేసి 5గురిని ఈరోజు విధుల నుంచి తొలగించారు. అంటే కేవలం రాజకీయ కక్ష మాత్రమే, కేవలం రాజకీయ కక్ష. ఎవరిని సైకోలు అనాలి? 5గురిని ఈరోజు రోడ్డు మీదకి ఇచ్చారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలతో ఈరోజు రోడ్డు మీద పడ్డారు, రోడ్డెక్కి ఏడుస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీకు సంధ్యారాణి గారు, అన్నం ఉడకలేదని ఒకే ఒక కారణంతో మీరు 5గురిని సస్పెండ్ చేసి వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి ఇసిరారే. ఇదే మా కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని సస్పెన్షన్స్ గురించి నేను మాట్లాడతా. ఒక టీచర్, ఒక ఆయన నైట్ టైం 9 తర్వాత ఒక స్టూడెంట్ని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చేసినటువంటి ట్రీట్మెంట్కి ఆయనకి సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, ఆయనకి 4వ నెలలో సస్పెండ్ చేస్తే, 2025 4వ నెలలో సస్పెండ్ చేస్తే 8వ నెలలో ఆయనకి సస్పెన్షన్ రీవోక్. ఈ సస్పెన్షన్ రీవోక్ వెనక చాలా పెద్ద కథ ఉందని అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ కథ ఏంటో, ఆ చిట్టా ఏంటో, ఆ లెక్కలేంటో.